హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 43. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వు ఇప్పుడు వెన్నెలా స్ఫూర్తిగా మారి ఉండవచ్చు, కానీ నా పూజ ఏంటో నాకు తెలుసు, అర్థమైందా? సో రిలాక్స్. ఇక నువ్వు ముందు ముందు స్ఫూర్తి ట్రస్ట్ కి ఎంతో చేయాలి, ఎవరెవరినో కలవాలి, వేరే ప్రాంతాలకి కూడా వెళ్ళాలి. అప్పుడు కూడా ఇలాగే భయపడతావా? ఇదేనా నా మీద ఉన్న నమ్మకం అని రానా అడగగానే పూజ తనకి తెలియకుండానే గట్టిగా హక్ చేసుకుంది హ్యాపీగా. రానా నవ్వుతూ డ్రైవర్ కి కనిపించకుండా పార్టిషన్ కర్టెన్ వేసి, ఇప్పుడు చెప్పు, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతాడు రానా. ఇక వెంటనే దూరం జరుగుతుంది పూజ విషయం గుర్తుకొచ్చి. ఓయ్, ఏంటి పోస్ కొడుతున్నావు అని అడుగుతాడు రానా. నా ఇష్టం మీకెందుకు అంటుంది పూజ. నా ఇష్టం ఏంటో చూపించనా మరి? వద్దులే, తట్టుకోలేవు అన్నాడు రానా కొంటెగా. అతని మాటలకి నవ్వు వస్తున్నా కోపం నటిస్తుంది పూజ. ఎన్ని రోజులు ఈ దూరాన్ని మెయింటెనెన్స్ చేస్తావో నేను చూస్తా. ఓయ్ ఇటు చూడు, చిన్నప్పుడు నువ్వు తప్పిపోయావు, కానీ ఈసారి నేనే ఎత్తుకెళ్లిపోతా నిన్ను అందరికీ దూరంగా, నాకు మాత్రమే దగ్గరగా అంటూ తన కళ్ళలోకి చూసి చెప్తాడు. అతని కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి. మనసులో సంతోషంతో ఉప్పొంగిపోతున్న పూజ పైకి మాత్రం ముఖం తిప్పుకుంటుంది. ఇంతలో ఇల్లు రావడంతో కారు దిగి లోపలికి పరిగెత్తింది పూజ. ఆ రోజు సులోచన సంస్కృతం బంధువులకి చెప్పుకుంటారు, అందరూ వస్తారు. ప్రొద్దునే విద్యాదేవి ఫ్యామిలీ కూడా వస్తుంది. పితృదేవతలకు పూజ చేసి నైవేద్యం పెడతారు. పూజ మొత్తం రానా చేతుల మీదుగా జరుగుతుంది. విష్ణు, రానా చాలా ఎమోషనల్ అవుతారు ఆ టైంలో. రానా పక్కనే సువర్ణ ఉంటుంది ఓదార్పుగా. వాళ్ళని అలా చూసి ఇంట్లో వాళ్ళందరూ డల్ అవుతారు, ముఖ్యంగా పూజ. పితృదేవతల పేరు మీద బ్రాహ్మణులకు దానాలు, పేదలకు వస్త్రదానం అండ్ అన్నదానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. విద్యాదేవి ఫ్యామిలీ మార్నింగ్ రావడంతో విద్యాదేవి ఏడుస్తూనే కూర్చుంటుంది కూతురి ఫోటో పక్కన. ఒక్కనొక కూతురివి, నిన్ను ఇలా చూస్తాననుకోలేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి చాలా మంది ఓదారుస్తారు, ముఖ్యంగా రానా. తనని తీసుకెళ్లి రూమ్ లో కూర్చోబెడతాడు. ఇదే మంచి సమయం అని చెప్పి, నాన్న, నేను చచ్చే లోపల నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే చూడాలని నా కోరిక. నేను చచ్చేలోగా ఈ కోరిక తీరుస్తావా అంటుంది విద్యాదేవి. అమ్మమ్మ, రిలాక్స్ అవ్వు, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం, బయట చాలా వరకు ఉంది అంటూ జ్యూస్ తాగించి జయని చూస్తూ ఉండమని చెప్పి బయటికి వెళ్తాడు రానా. ఫోటో దగ్గర నైవేద్యం ముందుగా పూజ చేసిన వాళ్ళు స్వీకరించాలి, ఆ తర్వాత అన్నదానం చెయ్యాలి అని పంతులు చెప్తాడు. ఆ మాట విని అరుణ నైవేద్యం నుంచి కేసరి తీసుకుని ఒక చిన్న బౌల్లో పెట్టి అది రానాకి ఇవ్వమంటుంది. ఆ మాట విని పూజ ముందుకు రాగానే తనకంటే ఫాస్ట్ గా సింధు అరుణ చేతిలోని బౌల్ తీసుకొని, నేను ఇస్తాను ఆంటీ వీర్కి అంటూ పూజ వైపు చూసి పొగరుగా నవ్వుకుంటూ ముందుకు వెళ్తుంది. రానా ముందుకు వెళ్ళి, వీర్, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, నీ ఫేస్ చూడు ఎలా డల్ గా అయిపోయిందో, అందుకే నీకోసం సేమియా హల్వా తెచ్చాను, కొంచెం తినవా అని స్టైల్ గా చెప్తూ పోతుంది సింధు. కరెక్ట్ గా ఇంకా లంచ్ అవరే అవ్వలేదు, అప్పుడే నా ఫేస్ డల్ అయ్యిందా అంటూ అడుగుతున్న రానాని మధ్యలో కల్పించుకుంటూ, బావా ఇక్కడున్నావా అంటూ సింధుని చూసి, ఎక్స్క్యూజ్ మీ అని. బావా, ఇది పెద్దవాళ్ళకి సమర్పించిన నైవేద్యం, ఇందులోంచి నువ్వు ప్రసాదం తీసుకుంటేనే బయట అన్నదానం ప్రారంభిస్తారంట అంటుంది. సేమ్ స్వీట్ మరో బౌల్లో పట్టుకొని వచ్చిన పూజ. అప్పుడు గమనించి చూశాడు పూజని రానా. ఆఫ్ వైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఆఫ్ శారీ వేసుకొని హెయిర్ ఓపెన్ పెట్టి మల్లె పువ్వులా మెరిసిపోతుంది. అప్పటి వరకు బాధతో బరువెక్కిన గుండె కూడా కాస్త రిలాక్స్ గా ఫీల్ అయ్యింది రానాకి. నవ్వుతూ ఓకే అన్నాడు. ఏయ్, ఎక్స్ట్రా ఎందుకు చేస్తున్నావు, నేను కూడా అదే తీసుకొచ్చాను కదా అంటుంది
సింధు పూజని కోపంగా చూస్తూ. పూజ ఏదో సమాధానం ఇచ్చేలోపు, మరి నువ్వు ఎందుకు ఎక్స్ట్రాల్ చేస్తున్నావు, కరెక్ట్ గా విషయం చెప్పకుండా నాకు అన్నాడు రానా. అది అది చెప్దామనే లోపు వచ్చేసింది వీర్. ఇది అంటుంది సింధు. షటప్ యువర్ డర్టీ లాంగ్వేజ్ అండ్ కంట్రోల్ యువర్ టంగ్. తను ఎవరో కాదు, మా అత్త కూతురు, మర్యాద ఇచ్చి మాట్లాడు అంటూ పూజా బౌల్ నుంచి కొంచెం స్వీట్ తీసుకొని తిని మరొక స్పూన్ తీసి పూజా నోట్లో పెట్టి, ఇప్పుడు ఓకే కదా, బయట వర్క్ ఉంది అంటూ వెళ్ళిపోతాడు రానా. పూజకు ఆకాశంలో తేలిన ఫీలింగ్ వస్తుంది. ఇక సింధు ఫేస్ చూడాలి అనిపించదు. ఎలాగో ఏడుస్తూ ఉంటుంది అనుకుంటూ కామ్గా వెళ్ళిపోతుంది పూజ. పళ్ళు పట్టపట్టా కొరుకుతూ విద్యాదేవి రూమ్ లోకి వెళ్ళిపోతుంది సింధు. అరుణకి విషయం చెప్పగానే, నాకు తెలుసు వీర్ దగ్గరికి వెళ్ళి అది ఎక్స్ట్రాల్ చేస్తుందని, కాస్త కనిపెట్టుకుని ఉండు పూజ, మళ్ళీ మాయ చేయాలని చూస్తున్నారు వాళ్ళు అంటుంది. పక్కనే ఉన్న రాధిక, అవునక్క, రూమ్ లోకి వెళ్ళాక ఆ విద్యాదేవి కూడా ఏదో సెంటిమెంట్ వలికించినట్టుంది, వీర్ ఫేస్ చూడగానే గుర్తుపట్టాను నేను అంటుంది. అంటుంది అరుణ. అంతలో సువర్ణ వచ్చి, వెన్నెల నాన్న వచ్చాడు అంది. అంతే, మార్నింగ్ కలవకుండా వెళ్లిపోయిన ప్రకాష్ దగ్గరికి పరుగు తీసింది పూజ. దూరం నుంచి కూతుర్ని హాఫ్ శారీలో చూసిన ప్రకాష్ మురిసిపోతాడు. ఇక పక్కనున్న సాకేత్కైతే చుట్టుపక్కల ఎవరు ఉన్నారనేది కూడా మర్చిపోయి మరీ చూస్తున్నాడు పూజని. నాన్న పద, ఫ్రెష్ అవ్వండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, అందరూ అడుగుతున్నారు ఇక్కడ అంటూ పక్కనే ఉన్న సాకేత్ ని చూసి, హాయ్ సాకేత్ అంటుంది పూజ. హాయ్ వెన్నెల అంటాడు సాకేత్ ఈ లోకంలోకి వస్తూ. పూజని కోపంగా చూస్తూ ఉన్న సింధు సాకేత్ పూజని ఒక రకంగా చూడడం గమనిస్తుంది. ప్రకాష్ పూజ వెళ్లిపోవడంతో సాకేత్ దగ్గరికి వస్తుంది సింధు. తనని తాను పరిచయం చేసుకొని పూజ కజిన్ అని చెప్తుంది. సాకేత్ కూడా నవ్వుతూ తన పేరు చెప్పి పరిచయం చేసుకుంటాడు. ఫైనల్లీ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అవ్వడంతో అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ సరదాగా. సాకేత్ కళ్ళు మాత్రం పూజపైనే ఉన్నాయి. అది చూసిన సింధు, ఇదేదో బాగుంది, ఇద్దరికి సెట్ చేస్తే నాకు లైన్ క్లియర్ అవుతుంది, లేకపోతే నా వీరిని ఎగరేసుకుపోవడం ఖాయం అనుకుంటూ సాకేత్ దగ్గరికి వస్తుంది సింధు. ఏంటి బ్రదర్, పూజని లైక్ చేస్తున్నారా అని అడుగుతుంది డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తూ. పూజ ఎవరు ఆశ్చర్యంగా అడుగుతాడు సాకేత్. అదే మీరు వెన్నెల అని పిలుస్తారు, తానే, తన పేరు పూజ ఇక్కడ అంటుంది సింధు. ఓ పూజ, ఇట్స్ నైస్ నేమ్ అంటాడు సాకేత్. మరి వెన్నెల నచ్చలేదా అని అడిగింది చమత్కారంగా. ఎందుకు నచ్చలేదు, తనకి ఏ పేరు పెట్టినా బాగుంటుంది అన్నాడు సాకేత్. నేను పేరు నచ్చలేదా అని అనలేదు, తను నచ్చలేదా అని అడిగాను, బట్ ఇప్పుడు అర్థమైందిలే అంటూ నవ్వుతుంది సింధు. వాట్, ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతాడు సాకేత్. ఏం లేదు, మీకు వెన్నెల అంటే చాలా ఇష్టం కదా అడుగుతుంది సింధు. ఎస్, ఇష్టమే, చిన్నప్పటి నుంచి ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ స్థాయికి వచ్చానో ఆ గ్రేట్ మ్యాన్ ప్రకాష్ అంకుల్ కూతురు కాబట్టి. మీరు అంతగా నవ్వడానికి ఏం లేదు ఇక్కడ చికాకుగా అంటాడు సాకేత్ సింధు నవ్వుని సీరియస్ గా తీసుకుంటూ. ఏంటి వీడు సీరియస్ అవుతున్నాడు అని మనసులో అనుకుంటూ, సారీ బ్రదర్, నన్ను తప్పుగా అనుకుంటున్నారు, మీరు చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు, నేనేదో మీ లవ్ కి హెల్ప్ చేద్దామని అడిగాను అంటుంది సింధు. నేను మిమ్మల్ని అడగలేదు కదా హెల్ప్ అంటాడు సాకేత్. అడగలేదని తెలుసు, బట్ ఇక్కడ తనకి వయసు అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పూజ అందులో ఎవరినైనా కమిట్ అయితే మీరు బాధపడతారు, అందుకని అంటూ ఆగిపోయింది సింధు. దాంతో ఆలోచనలో పడ్డాడు సాకేత్. తను సైలెంట్ గా చూసి, ఏంటి ఇప్పుడు కూడా నా హెల్ప్ వద్దా అని అడిగింది సింధు. యాక్చువల్లీ తనంటే నాకు చాలా ఇంట్రెస్ట్, కానీ చెప్పాలంటే ఇబ్బందిగా ఉంది అంటాడు సాకేత్. కరెక్ట్ గా లైన్ లోకి వచ్చాడు గురుడు అనుకుంటూ, ఇబ్బంది పడితే ఎలా బ్రదర్,
తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. తన ఇష్టాలు తెలుసుకోండి. సందర్భం లేకున్నా బ్రాండెడ్ ఐటమ్స్ గిఫ్ట్ గా కొని ఇవ్వండి. వీకెండ్ లో పార్టీస్ కి పబ్బులకి తీసుకెళ్ళండి. తనే ముందు మిగతావన్నీ నెక్స్ట్ అనేలా ప్రతి సిచ్యువేషన్ ని తన పైన మీ ఇష్టాన్ని చూపించేలా బిహేవ్ చేయండి. నువ్వు తప్ప నాకు వేరే ఇంకే దిక్కు లేదు అన్నట్లుగా పూజని ఇంప్రెస్ చేసేయండి అంటూ తను ప్రేమలో ఏమాశిస్తుందో అలాంటి సలహాలే ఇస్తుంది సింధు సాకేత్ కి. సాకేత్ కి సింధు చెప్పిన మాటల కంటే ముందు పూజకి వయసైన వాళ్ళు ఉన్నారు అన్న మాట దగ్గర ఆగిపోయాడు. పూజ ఎక్కడ రానకు దగ్గరవుతుందో అన్న భయం ఆల్రెడీ తన మనసులో ఉంది. ఇంకా సింధు ఆ భయాన్ని పెంచేసింది. పూజతో డైరెక్ట్ గా మాట్లాడాలని ఉంది, బట్ ధైర్యం సరిపోవడం లేదు. బట్ సింధు చెప్పినట్లు ట్రై చేయాలి అనుకున్నాడు సాకేత్. వాట్ సాకేత్, నేను ఇన్ని మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతుంది సింధు. ఏం లేదు, ఆలోచిస్తున్నా అంటాడు సింధుతో నవ్వుతూ. నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఒకసారి అటువైపు చూడు అంటూ వివేక్ తో ఫ్రీగా మాట్లాడుతున్న పూజని చూపిస్తుంది సింధు. ఇక లాభం లేదు, ఈ విషయంలో డాడీ హెల్ప్ తీసుకోవాల్సిందే అనుకుంటాడు సాకేత్ సీరియస్ గా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.